హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. రోజు ఒక రొటీన్ ఫాలో అవుతూ ఉంటాము, కానీ ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది కదండి. నాకు ఇవాళ అట్లాగే అయింది. నేను లేవటం చాలా లేట్ అయిపోయింది. సో ఫస్ట్ లేచి కిచెన్లోకి వచ్చేసి మా అమ్మాయి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసేస్తున్నాను. స్నానం చేసి వచ్చేసరికి కొంచెం లేటే అయిపోయిందండి. సో నాకు ఎక్కువ టైం లేదు టిఫిన్ బాక్స్కి, అందుకని సింపుల్గా ఇంట్లో ఎట్లాగో దోసపిండి ఉంటుంది. సో కొంచెం క్యారెట్ గ్రేట్ చేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి పునుగులు అయితే చేసేస్తున్నాను. ఇది హార్డ్లీ హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. సో ఇదే బాక్స్లో పెట్టాను అండ్ ఇదే మా అమ్మాయి టిఫిన్ లాగా తను తినేసి బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి వెళ్ళిపోయింది. అండ్ ఇవన్నీ చేస్తూ ఒక హాట్ అండ్ స్ట్రాంగ్ కప్ ఆఫ్ కాఫీ మాత్రం మర్చిపోనండి నేను. ఎందుకంటే ఎలాంటి మూడ్లో లేచినా, ఎలా టైర్డ్గా అనిపించినా, మనకి ఎంత టైర్డ్గా అనిపించినా ఒక్క స్ట్రాంగ్ కప్ ఆఫ్ కాఫీ పడితే ఆ ఎనర్జీ లెవెల్సే వేరుంటాయి కదండి. ఇదొక కాఫీ అడిక్ట్ మాట్లాడుతుంది అనుకోండి, బట్ దెన్ ఆ అడిక్షన్ అన్నది దో వీ నో ఇట్స్ బ్యాడ్, ఐ జస్ట్ కాంట్ గెట్ ఓవర్ ఇట్ అనిపిస్తుంది నాకైతే. సో కాఫీ తాగేసి ఇంకా అందరూ స్కూళ్ళకి ఆఫీసెస్కి వెళ్ళిపోయినాక ఇంకా నా ఇంటి పనిలోకి అయితే వచ్చేసానండి. ఇవాళ పొద్దున లంచ్ చేయలేదు కదా, సో ఇప్పుడు పాలకూర పప్పు చేసేస్తున్నాను. అండ్ ఈ పాలకూర నేను మొన్న సండే రోజు మీకు చూపెట్టాను కదా, ఎక్స్ట్రా పాలకూర ఇట్లా స్టోర్ చేసుకుంటానని. అండ్ నేను ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా పెట్టలేదండి, నార్మల్ స్టీల్ బాక్స్లో కింద టిష్యూ పైన టిష్యూ వేసి పెడితే ఒక్క ఆకు కూడా పాడవలేదు. ఇది రికార్డ్ చేసే రోజుకి థర్స్డే రోజు రికార్డ్ చేశానండి. సో 4 days మీకు పాలకూర పాడవ్వకుండా ఫ్రెష్గా ఉంది. సో తెచ్చిన వెంటనే వెజిటబుల్స్ని కొంచెం మనం నీట్గా సర్దుకొని పెట్టుకున్నాము అంటే ఫస్ట్ థింగ్ మన మనీ వేస్ట్ అవ్వదు. అండ్ సెకండ్ థింగ్, మనకి ఇట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పోర్షన్స్ తీసుకొని మనం కుక్ చేసుకోవచ్చు. తెచ్చిందంతా ఒకే రోజు వండేయాలి అంటే కుదరదు కదా, అందుకని. సో ఇప్పుడు పాలకూర అయితే వాష్ చేసుకొని సింపుల్గా పప్పు అయితే పెట్టేసుకుంటున్నానండి. అండ్ ఆమ్లెట్ చేసేసుకొని పాలకూర ఆమ్లెట్ తినేస్తాను. సో డిన్నర్కి కూడా నాకు ఇంకా సార్టెడ్ అవుట్, ఎందుకంటే మా అమ్మాయికి పొద్దున రైస్ పెట్టలేదు కదా. సో డిన్నర్కి మస్ట్ అండ్ షుడ్గా రైస్ పెడతాను. అండ్ కొంచెం హై ప్రోటీన్ ఎగ్ కూడా వెళ్తుంది కాబట్టి ఇవాళ టిఫిన్ ఏదైతే కొంచెం లైట్గా చేశానో సో డిన్నర్తో దాన్ని కాంపన్సేట్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ పప్పు పొయ్యి మీద పెట్టేసుకొని నేనైతే ఈ పనులన్నీ చేస్తున్నానండి. ఫస్ట్ ఇండోర్ ప్లాంట్స్ని అసలు పట్టించుకోలేదు. ఆల్మోస్ట్ 1 week అయింది వాటిని సరిగ్గా చూడలేదు నేను, బిజీగా ఉండి. సో ఫస్ట్ అన్నిటికీ వాటరింగ్ చేసుకుంటూ, వాటర్ చేసేటప్పుడే నేనైతే ఇండోర్ ప్లాంట్స్లో ఏమైనా డ్రై లీవ్స్ ఉన్నా లేకపోతే మిల్లీ బగ్స్ లాంటివి వస్తాయండి. సో అవి ఇండోర్ ప్లాంట్స్లో కూడా వస్తుంది మనకి, ఎందుకంటే క్లైమేట్ చాలా మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కదా. సో అవన్నీ చెక్ చేసుకొని వాటర్ చేసిన రోజు ఇవన్నీ చూసేసుకొని ఏమైనా డ్రై లీవ్స్ ఉంటే అవన్నీ తీసేసుకుంటాను. ఇండోర్ ప్లాంట్స్ మెయింటైన్ చేయటం చాలా ఈజీ అండి, జస్ట్ మనకి రైట్ టిప్స్ తెలియాలి అంతే. అండ్ మాన్యూర్ కన్నట్టు నేను బయట నుంచి ఇంతవరకు అయితే ఒక్క కెమికల్ ప్రోడక్ట్ అయితే తేలేదండి. ఆల్ ఐ యూస్ ఫర్ మై ప్లాంట్స్ ఈజ్ అనియన్ వాటర్. అంతకి మించి నేను అసలు ఇంకేమీ చెయ్యను ప్లాంట్స్కి, కానీ చక్కగా వస్తాయి. అండ్ మోర్ సో నా దగ్గర ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏం లేవండి. యాక్చువల్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటే మీరు అనియన్ వాటర్ పోసిన వెంటనే మీకు బడ్స్ అయితే రావటం నేను అబ్జర్వ్ చేశానండి. నా దగ్గర మందార మొక్క ఉండేది అజ్మేర్లో, అవి ఎప్పుడైతే పూలు ఆగిపోయేవో నేను అనియన్ వాటర్ పోస్తే చక్కగా బడ్స్ వచ్చేసేవి. అండ్ సీజన్లో జాస్మిన్ ప్లాంట్కి కూడా నేను అనియన్ వాటరే పోస్తాను, అప్పుడు బడ్స్ బాగా వస్తాయండి. ఈసారి నా మల్లెపువ్వు చెట్టు మాత్రం ఎన్ని పూలు పూసిందో ఈ సమ్మర్లో. నేను వెకేషన్కి వెళ్ళేంత వరకు, వెకేషన్కి వెళ్ళినాక ఇంకా ఆల్మోస్ట్ అట్ ద వర్జ్ ఆఫ్ డయింగ్ అన్నట్టే ఉందండి మల్లె మొక్క మాత్రం, కానీ వచ్చినాక కొంచెం రివైవ్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను పప్పు తాలింపు కూడా వేసేసుకున్నాను. అండ్ పప్పులో ఎప్పుడైనా తాలింపు అంతా అయిపోయినాక లాస్ట్లో కొంచెం కారం వేసి చూడండి, స్టవ్ ఆపేసినాక కారం వేయండి, చక్కగా మనకి రెస్టారెంట్ స్టైల్లో దాల్ తడక అని ఇస్తారు కదండి, ఆ కలర్ వచ్చేస్తుంది పప్పుకి. అండ్ ఆ కారం అప్పుడు వేసేసరికి ఫ్లేవర్ కూడా బాగుంటుంది.
సో ఈ పని చేసేసుకొని పాలు తోడేసుకొని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ వీళ్ళ గణేష్ ఉత్సవాల ప్రిపరేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయండి మా అపార్ట్మెంట్స్లో. పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తున్నారు, ప్రాక్టీస్ సెషన్ నడుస్తుంది. వాళ్ళని చూస్తే నాకు ఇంకా జోష్ వచ్చేసింది. అండ్ ఇంకా అన్నీ సెట్ చేసుకుందాము అనేసి నేనేమనుకున్నానంటే అన్ని గణపతి విగ్రహాలన్నీ ఇట్లా టీవీ కింద టీవీ యూనిట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పెట్టుకుందాము అనేసి అన్నీ తెచ్చి మారుస్తూ ఉన్నానండి. ఫెస్టివల్ అంటే కొంచెం రెగ్యులర్గా ఉన్న దానికంటే కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసామనుకోండి, ఒక న్యూ లుక్ వస్తుంది అండ్ ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటాము. నాకైతే ఇట్లా రీడూ చెయ్యటము, రీడెకరేట్ చేసుకోవటము, అటు ఇటు తీసి పెట్టడం చాలా ఇష్టం అండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ చేసి అయితే చెప్పటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ప్రిపరేషన్స్ ఎలా సాగుతున్నాయి పండగకి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఈ పంచముఖిక గణపతి విగ్రహము వారణాసి నుంచి తెచ్చుకున్నానండి. వారణాసిలో ఇట్లాంటి వుడ్ వర్క్తో చేసిన విగ్రహాలు చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో బ్రాస్ ఐటమ్స్ మన టెంపుల్ దగ్గర గదోలియా అని ఉంటాయి కదా స్ట్రీట్, అక్కడ మీరు బార్గెయిన్ చేసి బ్రాస్ ఐటమ్స్ కొనుక్కున్నారు అంటే డర్ట్ చీప్ ప్రైజెస్కి వస్తాయండి. అండ్ ఇలాంటి వుడ్ వర్క్తో చేసిన గణపతి విగ్రహాలు, ఇలాంటి వర్క్ యాక్చువల్లీ వుడెన్ పీసెస్ చాలా ఫేమస్ అండి వారణాసికి. ఎప్పుడైనా వెళ్తే మిస్ అవ్వద్దు. సో ఇవన్నీ నేను సెట్ చేసుకునేసరికి మా అమ్మాయి స్కూల్ నుంచి అయితే వచ్చేసింది. తనకి క్విక్ స్నాక్ అయితే చేసేస్తున్నాను, చిల్లీ టోస్ట్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ బ్రెడ్ని బటర్లో కొంచెం రోస్ట్ చేసేసుకొని చీజ్ పెట్టి మిక్స్డ్ హర్బ్స్ వేసాను అండ్ చిల్లీ ఫ్లేక్స్ పైనుంచి స్ప్రింకిల్ చేశాను. ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటానండి, బయటవి జనరలీ కొనను, అప్పుడప్పుడు మాత్రం తెస్తాను. మనము పిజ్జాస్ ఇవి ఆర్డర్ చేస్తాం కదా, అప్పుడు కూడా చిల్లీ ఫ్లేక్స్ వస్తాయి. సో ఆ శాషేస్ని మీరు ఎక్స్పైరీ డేట్స్ ఒక్కసారి చూసుకొని ఆరిగోయానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఏవైతే వస్తాయో వాటిని కూడా ఇక్కడ యూస్ చేయొచ్చు. అండ్ దీంట్లోనే మీరు క్యాప్సికమ్స్ సన్నగా తడుపుకొని క్యాప్సికమ్ వేసుకున్నారు అంటే భలే బాగుంటుందండి. క్యాప్సికమ్ విత్ చీజ్ ఆ కాంబినేషన్ బాగుంటుంది. సో డెఫినెట్లీ ఇట్లాంటి సింపుల్ స్నాక్స్ ట్రై చేయండి, మీ పిల్లలకి నచ్చుతాయేమో. అండ్ నచ్చితే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవన్నీ చేసేసి తనకు స్నాక్ ఇచ్చి నేను కూడా కొంచెం రిలాక్స్ అయ్యి, ఇంకా ఇవాళ ఈ డ్రాలో ఏంటంటే నా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టుకుంటానండి. హ్యాండ్ బ్యాగ్స్ అన్నవి కొంచెం మనం ఎక్స్పెన్సివ్వి కొంటూ ఉంటాం కదా, వాటిని మెయింటైన్ చేయటం కూడా ఇంపార్టెంటే. నేను యాక్చువల్లీ ఒక సూట్ కేస్లో పెట్టుకుంటానండి నా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ, కానీ మొన్న ఒక రీజన్ కోసం అనేసి ఆ సూట్ కేస్ తీయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ దాంట్లో పెట్టే ముందు ఒకసారి డ్రా అంతా కూడా క్లీన్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని మొత్తం వైప్ చేసేస్తున్నాను. అండ్ క్లోజ్డ్ డ్రాలోనే ఎంత డస్ట్ ఉందండి, నా డస్టింగ్ క్లాత్ అంతా దుమ్ముగా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకి ఈ బ్రాండెడ్ బ్యాగ్స్ కొన్నప్పుడు లైక్ చార్ల్స్ అండ్ కీతో, మైకిల్ కార్సో వాళ్ళు బ్యాగ్ ఇస్తారండి, ఒక క్లాత్ బ్యాగ్ లాంటి దాంట్లోనే మనకి ఈ స్మాల్ బ్యాగ్స్ కూడా ఇస్తారు. సో వాటిని నేనైతే స్టోర్ చేసుకుంటాను, ఇలాగే స్టోర్ చేస్తాను. కానీ కొన్ని వాటికి మాత్రం బ్యాగ్స్కి కవర్స్ ఉండవు. అలాంటప్పుడు మన ఇంట్లో కాటన్ బ్యాగ్స్ ఉంటాయి చూడండి, లైక్ మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కాటన్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాగ్స్లో నేను వీటిని స్టోర్ చేసుకుంటాను. అండ్ మోర్సో సూట్ కేసెస్లో పెట్టినప్పుడు నాకు 2 యూజెస్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్, ఆ సూట్ కేస్ ఎట్లాగో ఎంటీగానే ఉంటుంది కదా, సో దాంట్లో కొంచెం స్టఫ్ పెట్టి స్టోర్ చేసుకున్నాం అంటే మనకు స్పేస్ కూడా కలిసి వస్తుంది. అండ్ మన బ్యాగ్స్ మీద డస్ట్ ఇట్లాంటివి ఏమీ పడవండి. అండ్ కావాలంటే మీరు ఈ సూట్ కేసులో ఒక క్యాంఫర్ ట్యాబ్లెట్ వేసేసి పెట్టేసేయండి, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. అండ్ లెదర్ కాబట్టి వానలు పడ్డా కూడా ఒకలాంటి స్టింక్ అయితే రాదు. సో నేనైతే నా బ్యాగ్స్ని ఇలా స్టోర్ చేసుకుంటానండి. కానీ కొన్ని పెద్ద బ్యాగ్స్ ఉంటాయి, వాటిని మాత్రం అవి సూట్ కేసెస్లో పట్టవు కదా. సో ఈ మైకిల్ కోర్స్ బ్యాగ్ ఉంది, ఇదైతే అసలు సూట్ కేసులో పట్టదండి, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ దాని ఫ్రేమ్ ఇంత ఉంటుంది కదా, సో దాన్ని విడిగానే పెట్టాను. కాకపోతే అప్పుడప్పుడు తీసి మాత్రం డస్ట్ చేసుకుంటాను. మిగతా బ్యాగ్స్ అన్నీ మాత్రం కాటన్ కవర్స్లో పెట్టుకుంటాను. లేదు కాటన్ కవర్స్ లేదు అంటే అట్లీస్ట్ పాలిథిన్ బ్యాగ్లో అయినా పెట్టి స్టోర్ చేసుకోండి.
మీరు అంత ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ కొంటూ ఉంటారు కదా, అవి పాడవకుండా ఉంటాయి. అండ్ మధ్యలో ఎస్పెషలీ రెయినీ సీజన్లో తీసి చెక్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఫంగస్ వచ్చి పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో ఇవన్నీ చేసేసుకొని ఇంకా బయటకు వెళ్ళాను. కొన్ని పండక్కి కావాల్సిన సామాన్ మెల్లిగా తెచ్చేసుకుంటున్నానండి నేను, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ పండగ ముందు రోజు అంటే విపరీతమైన రష్ ఉంటుంది కదా. సో బయటకు వెళ్ళి అవి తెచ్చుకోవటానికి అనేసి స్టార్ట్ అయ్యాను. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ హ్యావ్ అ గ్రేట్ డే.